కంటిపైకి పిచ్చుకమ్మ వాలింది, పక్కనున్న కంటిపైకి పిచ్చుకమ్మ వాలింది. గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది, గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా. FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణా కార్యక్రమానికి మన ఎమ్మినూరు డివిజన్ నందు వేనగండ్ల, నందవరం, మంత్రాలయము, పెద్దకడబూరు, ఎమ్మినూరు, నందవరం నూతనంగా ఉపాధ్యాయులుగా జాయిన్ అయినటువంటి ఉపాధ్యాయులకు, అలాగే గతంలో ఈ శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులకు 6 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని డివిజనల్ స్థాయి అంటే మన ఎమ్మినూరులో APRS రెసిడెన్షియల్ స్కూల్ నందు 4వ తారీఖు నుండి 6 రోజుల శిక్షణ జరుగుతూ ఉంది. శిక్షణకు పూర్వము గత విద్యా సంవత్సరంలో 75 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రైమరీ పాఠశాలకు యాక్షన్ ప్లాన్ GFL గ్యారెంటెడ్ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత శిక్షణ ఇచ్చినప్పటికీ కూడా అనుకున్నటువంటి స్థాయిలో విద్యార్థులకు లర్నింగ్ అవుట్కమ్ జరగడం లేదనేటటువంటి దానిపైన ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగానే ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభానికి ముందుగా ఉపాధ్యాయులను సంసిద్ధులను చేయడానికి, ముఖ్యంగా ఫౌండేషన్ అంటే పూర్తి స్థాయిలో విద్యార్థికి పునాది అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం అందాల. అక్షర జ్ఞానం లేకుండా ఆ తరగతి నుంచి పై తరగతికి పోయినప్పుడు, సంఖ్యా జ్ఞానం లేకుండా ఆ తరగతి నుంచి పై తరగతికి పోయినప్పుడు ఆ విద్యార్థికి గత విద్యా సంవత్సరంలో ఏ బోధన అయితే, ఏ తరగతికి సంబంధించినటువంటి బోధన అయితే జరగలేదో అది ప్రమోట్ అయిన తర్వాత ఆ తరగతిలో ఆ తరగతి స్థాయికి తగినటువంటి సామర్థ్యం ఆ విద్యార్థిలో ఉండదు. తద్వారా అనుకున్నటువంటి లక్ష్యానికి ఆ విద్యార్థి చేరుకోలేడు. ఆ ఉద్దేశంతోనే ఉపాధ్యాయులను సంసిద్ధులు ఈ విద్యా సంవత్సరంలో కార్పొరేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉపాధ్యాయులను విద్యా సంవత్సరానికి ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన దగ్గర విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులకు పరిపూర్ణమైనటువంటి ఆ స్థాయికి, ఆ తరగతికి స్థాయికి తగినట్టుగా వానికి సంపూర్ణమైనటువంటి అక్షర జ్ఞానాన్ని, సంఖ్యా జ్ఞానాన్ని అందించి వారిని సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకోవడానికి 1-2 తరగతులు అనేది చాలా ప్రామాణికం. బుడిబుడి నడకలతో వచ్చేటటువంటి ఆ విద్యార్థి ఆ పాఠశాలలో, ఆ తరగతిలో వాడికి కావలసినటువంటి బోధన సరైనటువంటిది అందనప్పుడు వాడు పాఠశాల పట్ల విముఖత వ్యక్తపరుస్తాడు. కాబట్టి ఆ విముఖత వ్యక్తపరచకుండా సుముఖత వ్యక్తపరిచి పాఠశాల అంటేనే ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించేటటువంటి ఆలోచనను ఈరోజు ప్రభుత్వం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆ ఉద్దేశంగానే ఉపాధ్యాయుల్ని శిక్షణ ఇచ్చి వారికి గతంలో గణితంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని అట్లా సంఖ్యతో విద్యాబోధన జరిగేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా సంఖ్యకు కథ రూపంలో, అట్లాగనే అక్షరానికి బొమ్మల రూపంలో, బొమ్మలను గుర్తిస్తూ అక్షరాలను గుర్తిస్తూ కొన్ని పదాలను రాస్తూ వ్రాయటం, చదవటం, నేర్చుకోవటం, మాట్లాడగలగటం. అంటే తరగతి గదిలో మాట్లాడడం పిల్లవానికి తరగతికి రాకమునుపు, పాఠశాలకు రాకమునిపే వస్తుంది. మాట్లాడటము వస్తుంది, వినటం వస్తుంది. కానీ రాయటానికి వేదిక అనేది పాఠశాల. ఆ వేదికలో ఉండేటటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థికి అందించాల్సినటువంటిది కేవలము వ్రాత. మంచి వ్రాతను వ్రాయించడం, తాను చెప్పేటటువంటి బోధన విద్యార్థికి అర్థమయ్యేలాగా చేయటం. వారిని రోజుల శిక్షణలో ఈ దినం పూర్తి స్థాయిలో అంటే 6వ రోజుకి దాదాపు ఈ డివిజన్ స్థాయిలో 6 మండలాలు, ఇంకా కొన్ని కేటాయించబడినటువంటి మండలాల నుంచి కూడా ఉపాధ్యాయులు రావటం చేత 570 మంది ఉపాధ్యాయులకు ఈరోజు శిక్షణ పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అట్లాగనే ఇక్కడ ఉన్నటువంటి KRP కానీ, RPలు కానీ అందరూ కూడా సహకరించడం చేత
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.